సీతారాం ఏచూరి సంస్మరణ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీతారాం ఏచూరి మన మధ్య లేకపోవడం తీరని లోటని, జమిలి ఎన్నికల ముసుగులో బీజేపీ చేస్తున్న కుట్రని తిప్పికొట్టాల్సిన ఈ టైంలో సీతారాం ఏచూరి లేకపోవడం దేశానికి నష్టమని వ్యాఖ్యానించారు. సీతారాం ఏచూరిని కోల్పోవడం సమాజానికి తీరని నష్టమన్నారు. ఏచూరి లాంటి నాయకులు చాలా అరుదని, ఏచూరిని స్ఫూర్తిగా తీసుకుని జమిలిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు రేవంత్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ ని ఈరోజు దెబ్బతీసి జమిలి ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది సిపిఎం కు కామ్రేడ్ కార్యకర్తలకు కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ సాధించాలి, ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలి. రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి, ప్రజల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడాలి. ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం అనేది నిజంగా పేదలకే తీరని నష్టం. వారు కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎన్నికలలో కొట్లాడిన, జాతీయ స్థాయిలో కలిసి పనిచేసి బీజేపీ శక్తులను నిర్మూలించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడానికి సీతారాం ఏచూరి గారు తన సమయస్ఫూర్తితో, సమన్వయంతో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ను కమ్యూనిస్టులను కలిసి పనిచేసే విధంగా ప్రజల యొక్క కోణంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా కీలకమైన భూమిక పోషించారు. అలాంటి వ్యక్తులు చాలా అరుదు. ఈరోజు అలాంటి వ్యక్తులు భూతద్దం పెట్టి ఎతికినా కనిపించేది కష్టమైన సందర్భం.